అండి, అవిసె గింజల కారప్పొడి తయారీ విధానం అండి. ఫస్ట్ మనం ఈ ఎండుమిర్చిని ఇలాగ కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు అందరికీ చలి, జ్వరము, దగ్గు, పరిశ్రమ అందరికీ జ్వరాలుగా ఉన్నాయండి. అయినా షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ఇంకా వచ్చేసి బీపీ అందరికి కూడా ఇది ఎంతో ఆరోగ్యకరమైందండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది పంచతంత్రలాగా చెప్పొచ్చండి. ఫస్ట్ కరివేపాకండి, ఎందుకంటే మనం పచ్చడిలో పోపు పెట్టాం కాబట్టి. ఎండుమిర్చి కొంచెం లైట్గా దోరగా వేయించిన తర్వాత నూనెలో దాంతోపాటు ధనియాలండి. ఇది ఎంతో మంచిది, గ్యాస్ ఫామ్ అవ్వదండి, గ్యాస్ ఫామ్ని నివారిస్తుంది, అల్సర్ని నివారిస్తుందండి. ఇంకా మంచిగా నిద్ర పడుతుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే చిటికెడు మెంతులండి. ఇంకా వచ్చేసి ఆవాలు. ఆవ నూనె కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు నివారిస్తుంది. జీలకర్ర అరుగుదలని, జీర్ణశక్తిని పెంచుతుందండి. ఇంకా వచ్చేసి ఇవి నువ్వులండి, తెల్ల నువ్వులు అన్నమాట. ఇవన్నీ కూడా అసలు చికెన్, మటన్, ఫిష్ అన్నిటికంటే కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవన్నీ ఇలాగ మనం ఈ అవిసె గింజలతో పౌడర్ చేసేటప్పుడు ఇన్ని దినుసులు వేసుకొని మనం ఇలా చేయటం వల్ల ప్రతిరోజు పిల్లలు టిఫిన్లోనో లేదా ఇంకా రైస్లోనో చపాతీలోనో ఏదో కర్రీతో పాటు ఇది కూడా వేసుకుంటారు. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దలు, ఇంకా పేషెంట్లు అందరూ తీసుకుంటారండి. వాళ్ళు తీసుకోవటం వల్ల అలా తెలియకుండానే రోజు మనం మెడిసిన్ ఇచ్చినట్లండి. అల్సర్కి, గ్యాస్ ఫామ్కి, హార్ట్కి, షుగర్కి, బీపీకి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అసలు మనలో 0 కొలెస్ట్రాల్ తెస్తాయండి ఈ అవిసె గింజలు. ఇవి ఒమేగా 3 ఫ్యాట్ అండి. అంతేకాదు బరువును కూడా తగ్గిస్తుందండి. చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది, బ్లడ్ను పలుచగా చేస్తుంది, మెయిన్గా వచ్చే హార్ట్ ప్రాబ్లాన్ని నివారిస్తుందండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాలంటే పీసీఓడిని కూడా నివారిస్తుందండి. అన్నిటితో పాటు ఇది కూడా లాస్ట్లో మనం ఇలా తీసుకోవటం వల్ల, కొంచెం దూరగా వేయించుకోవటం వల్ల అంటే మనం దీన్ని పోపు పెట్టాం కదండి, అన్నీ శుభ్రం చేసిన తర్వాత ఇలా చేసి, అంటే ఎక్కువ మంట లేకోకుండా కొంచెం పిల్లలకి అలవాటు చేయాలి, ఇంట్లో అందరికీ అలవాటు చేయాలి కదా. అన్నీ ఉన్నాయి దీంట్లో. మెంతులు ఉన్నాయి, షుగర్ నివారిస్తుంది. ఇంకా జీలకర్ర ఉంది, ఇంకా వచ్చేసి కరివేపాకు, మెంతులు, కరివేపాకు, ఇంకా వచ్చేసి తెల్ల నువ్వులు, ఆవాలు, ధనియాలు అన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే పంచతంత్ర కాదు, సప్తతంత్రలాగా ఉందండి. నిజంగా సప్త స్వరాలు పలికించినట్లుగా, సంతోషాన్ని ఇచ్చినట్లుగా ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలాగా ఉందండి. ట్రై చేయండి మీరు తప్పనిసరిగా. ఇవి రోజు ఒక స్పూన్ ఉదయం, ఒక స్పూన్ సాయంత్రం భోజనంతో పాటు కానీ, టిఫిన్తో పాటు కానీ, చపాతీతో పాటు కానీ, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు, ఇంకా ఊబకాయ అంటే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఇంకా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అండి నిజంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇవి. అసలు నిజం చెప్పాలంటే మనం చికెన్, మటను, ఫిష్ అన్నీ తిన్న వాటికంటే కూడా అధిక మేలు కలుగుతుందండి. అంత మంచి ఇది కారప్పొడి అండి.
తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేస్తారని, ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని, మీతో పాటు అందరికీ షేర్ చేయండి. అందరికీ ఆరోగ్యాన్ని పంచినట్లేనండి. మనం మనీ ఇచ్చిన దానికంటే ఒక ట్రిప్ ఇచ్చామంటే కనీసం 100 మందిలో ఒక 10 మందికైనా మేలు చేసిన వాళ్ళం అవుతామండి. షేర్ చేయండి. నేను చేసిన దానికంటే నాకంటే మీరే ది బెస్ట్ అండి. మీరు చేసే షేర్ వల్ల ఎంతోమందికి ఉపయోగం కలుగుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి, మీ ఆరోగ్యాన్ని పెంచండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.